గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్లో మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తేనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను లాస్ట్ వీడియోస్లో ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఆర్డర్ చేసుకున్నాను అనే వీడియో చేశాను, తర్వాత రివ్యూ చేశాను ఒక వీడియోలో. అయితే తర్వాత ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కొంతమంది అడుగుతున్నారు, అంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత యూస్ చేయాలనుకునే వాళ్ళు కానివ్వండి. సో నిన్నైతే ఒకరైతే ఒక మాటలో మీకు పడిందా లేదా అని చెప్పేసి కూడా అడిగారనమాట. సో ఇప్పుడు నేను ఈరోజు మొత్తం కూడా ఈ ఆయిల్ గురించి మీకైతే చెప్పాలనుకుంటున్నాను. సో దాదాపుగా 5 నెలల నుంచి అమ్మ నేను యూస్ చేస్తున్నాము. నేను అంత రెగ్యులర్గా అంటే వెన్స్డే ఓన్లీ, అలాగే సాటర్డే అట్లా అప్లై చేసుకుని హెడ్ బాత్ చేస్తూ ఉంటాను. అయితే ఫస్ట్లో మీకు నేను చెప్పాను, నాకైతే ఊడుతుంది హెయిర్ బాగానే, కానీ చూద్దామని వెయిట్ చేస్తున్నాను. ఏదన్నా అంతకుముందు వీక్ హెయిర్ ఊడిపోయి ఏమన్నా మంచిగా వస్తుందేమో, కొన్ని అట్లా ఉంటాయి కదా అని చెప్పి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్. సో దానికి సంబంధించి చూస్తూ ఉంటే నాకు అసలు వర్త్ అనిపించట్లేదు. అండ్ హెయిర్ కూడా అంత గుర్తించే చేంజెస్ ఏమీ కనిపించినప్పుడు ఒక బాటిల్ 1500 పెట్టి కొనడం ఎందుకు? సో 3000 మేమైతే వేస్ట్ చేసేసాము. 2 బాటిల్ ఆర్డర్ చేసాము. మా మదర్ హెయిర్ ఊడింది దాచారనమాట. సో అది యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చూడండి, ఇంత హెయిర్ ఊడిపోయింది. ఇంత అంటే ఇలా పట్టుకున్నాను కదా, అంత కనిపిస్తుంది. ఇదంతా మా అమ్మ జుట్టే. నేనైతే దాచుకోను, ఎప్పటికప్పుడు డస్ట్బిన్లో వేసేస్తాను కాబట్టి నా హెయిర్ నాకు తెలియట్లేదు. కానీ ఇంత అమ్మ జుట్టు అయితే ఊడింది. సో నార్మల్గా ఇంత ఊడుతుందా లేదా? ఇప్పుడు అది కొన్నదే కొంచెం హెయిర్ ఫాల్ ఆపిద్దాని కదా, ఇదంతా ఎంత ఊడుతుంది. ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో ఊడుతుందేమో అనుకున్నాను, ఎంత ఊడుతుంది. అంటే ఇంత మనకి రెగ్యులర్గా యూస్ చేసినప్పుడు కన్నా ఇంత వేరియేషన్ కనిపిస్తున్నప్పుడు ఇంకా ఆయిల్ ఎందుకు వేస్ట్, ఎవరు కొనుక్కోవద్దు. అండ్ ఇంకొకటి, కుమారి ఆంటీ గారు తెలుసు కదా మీకు, 2 లివర్ ఎక్స్ట్రా లివర్ 1000 రూపాయలు సంథింగ్ ఏదో ట్రోల్ చేశారు కదా పాప మా ఆంటీని. సో ఆ ఆంటీ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏంటి అంటే ఆవిడ వెళ్ళారు అక్కడికి. అంటే ఇప్పుడు కొంతమంది పిలిచి అక్కడ ఏదో ప్రమోషన్స్ చేయిస్తున్నారు కదా, వెళ్ళిన ఆవిడే వచ్చిన తర్వాత అది ఫేక్ అని చెప్పారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి, డబ్బులు తీసుకున్నారు కదా, చెప్పకూడదు కదా. కానీ ఆవిడ పాపం ఆమె ఎక్కడ కూడా అవి చెప్పడం కానీ, అంటే వాటి మీద బ్యాడ్ అని చెప్పి ఆమె, అంటే అది గుడ్ అని కూడా ఆమె ఎక్కడ పోస్ట్ చేసుకోలేదు ఆ వీడియోస్లో ఎక్కడా కూడా. అండ్ ఓపెన్గా చెప్పింది ఏంటంటే అక్కడ తయారు చేసే ఆయిల్ ఒక వేరు, డబ్బాల్లోకి వచ్చే ఆయిల్ వేరు అని. అంతకన్నా ఇంకా క్లియర్గా చెప్తారా? సవరం ఊడాక వివరం వచ్చిందంటారు చూడండి. అంటే సవరం అంటే జుట్టు మొత్తం ఊడిపోయాక వివరం వస్తే ఇంకా ఏం ఉపయోగం? మొత్తం ఓడబిక్కుని రెగ్యులర్గా నేను తయారు చేసుకున్నది వాడినా బాగుండేది. సో తయారు చేసుకునే టైం లేదని ఏదేదో నాకు నేను అనుకుని దాన్ని ఆర్డర్ చేశాను. 2 డబ్బాలు, ఒకటి కూడా కాదు, 3000. ఒక డబ్బా 1500. అది ఎంత సన్నగా ఉందంటే డబ్బా ఇంతలే ఉంది. సో మళ్ళీ నేను ఏం చేశానంటే ఆదివాసీ లేదు ఏం లేదు అని చెప్పేసి నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇక ఇంత ఓడింది మా అమ్మ జుట్టు అయితే కనుక. నాది కూడా పెద్ద రిజల్ట్ లేదు. అప్పుడు కూడా ఇక్కడ నాకు ఏదో వచ్చినాయి అని చెప్పేసి మురిసిపోయాను. కానీ అది నేను మామూలుగా ఇది యూస్ చేశాను కదా అప్పుడు, ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్, అది యూస్ చేయను. ఆ స్ప్రే వల్ల ఏమన్నా వచ్చిందో అది మానేశాను. బంగారంలో నేను చేసుకుని పెట్టుకునే ఆయిల్ కూడా మానేశాను. ఇది మానేసి 5 నెలలుగా అది యూస్ చేసి రిజల్ట్ లేక ఏం లేక అట్లా అయిపోయిందనమాట. సో హెయిర్ అయితే అప్పటి మీద చాలా ఊడిపోయింది. మన జుట్టు మామూలుగానే కొంచెం రాగి బొచ్చలానే ఉంటుంది. అది వాడాక పెద్ద రిజల్ట్ లేదు, నాకు పెద్ద ఏమీ లేదు. అప్లై చేయగానే మాత్రం నల్లగా కనిపించింది. మరి బ్రింగ్రాజ్ అని ఎక్కువ వాడారో లేదా ఏదన్నా ఏదో నాకు అలాగే అనిపిస్తుంది. ఏమన్నా కలర్ వచ్చేలాంటిది ఏమన్నా ఆయిల్ ఏదన్నా పెట్టేసారా, క్రూడ్ ఆయిల్ ఏదో సంథింగ్ ఏదో అంటారు కదా, అదేమన్నా పెట్టేసారా ఏంటి అంత నల్లగా కనిపించింది. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అప్లై చేసుకున్నాక మీ చుట్టూ నల్లగా ఉంది అని చెప్పి, స్నానం చేశాక చూస్తే మళ్ళీ రాగిబొచ్చే. సో అట్లా అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు మళ్ళీ నేను ప్రిపేర్ చేసుకున్నా ఈ డబ్బా అదే, కానీ ఇందులో ఉన్న ఆయిల్ నేను చేసుకున్నది అనిపించింది. 1500 పెట్టి అది కొనుక్కోవడం ఎందుకు, జుట్టు పీక్కోవడం ఎందుకు, నాదేదో నేనే వాడుకుంటే సరిపోయేది కదా అని చెప్పి నేను ఆల్రెడీ పెట్టున్నాను కాబట్టి నాకు బాధ్యత ఉంది దాని గురించి చెప్పాల్సింది. అందుకని మీకు చెప్తున్నాను, వద్దు, కొనుక్కోవద్దు, అసలుకే వద్దు. మీరు ఏది వాడతారో రెగ్యులర్గా అదే వాడుకోండి. అండ్ దీనికి ఫుడ్ ఇంటేక్ కానీ ఇంకేవో ప్యాక్స్ వేస్తాం కదా, అది బెస్ట్. ఆదివాసీ వేస్ట్. ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చిన ఆమె చెప్పింది, అంటే ఆమె చూసుంటారు కదా,
ఇంకా ఎంత డైరెక్ట్గా చెప్తారు, మేల్కోండి అని చెప్పి నా కోసం చేసినట్టే ఉంది. అంటే నాలాగా పెట్టుకున్న వాళ్ళందరి కోసం చేసినట్లుగానే ఉంది ఆ వీడియో అయితే. అక్కడ తయారవుతున్నది వేరంట, బాటిల్లోకి వస్తున్నది వేరంట. చూసారా ఎంత సన్నగా ఉందో. ఇంకా నేను దానిపైన వాళ్ళ స్టిక్కర్ అదంతా పీకేసా. ఆ 1500 నాకు యూజ్ అయింది ఏమన్నా ఉందంటే ఈ డబ్బానే. ఎందుకంటే ఇందులో నేను ప్రిపేర్ చేసుకుని నేను వేసుకుని జస్ట్ ఈరోజే ప్రిపేర్ చేసుకున్నా. సో పోనీ ఇది ఏమైనా ట్రై చేస్తారండి, నేను తయారు చేసుకున్నది కాబట్టి హామీ ఇవ్వగలను. సో ఆల్రెడీ నేను ఇది మేకింగ్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది అప్లోడ్ చేసా వీడియో ఒకసారి. ఈరోజు ఏం నేను రికార్డ్ చేయలేదు కానీ అప్పుడు అప్లోడ్ చేసా. సో ఆ వీడియో చూడండి. దానికి ఎక్స్ట్రాగా కొంచెం జామాకులు యాడ్ చేసుకోవాలి అంతే. అందులో నేను జామాకులు మిస్ చేశాను అంతే. అండ్ ఈరోజు బ్రింగరాజ్ దొరకలేదు కాబట్టి మా వాళ్ళు ఎవరు పొలాలకి వెళ్ళి తీసుకురాలేదన్నమాట. నేను అడగలేదు, సరేలే ఉన్నట్లుగా చేద్దాం, జుట్టుకు నూనె పెట్టి 2 వారాలు అవుతుంది అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఆదివాసీ వద్దు, మనం ఇంట్లో వాడే నూనె ముద్దు కాబట్టి రెగ్యులర్గా వాడేది యూస్ చేసుకోండి. లేదంటే న్యాచురల్గా మేము చేసుకుంటామంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి తయారు చేసుకోండి. దానిలో 4 జామాకులు యాడ్ చేసుకోండి. అవే వెయ్యాలంటే ఉన్నవి ఏవైనా వేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్నవేవో మెయిన్గా మందారాకులు, మందార పువ్వులు, కరివేపాకు, మెంతులు అవి ఉండేటట్టుగా చూసుకుని చేసుకోండి. ఆ వీడియో ఇస్తున్నాను చూడండి. సో చూసారు, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది ఎంత మంచిగా ఉంటుందో. యాక్చువల్గా ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట నేను. మంచి స్మెల్, ఆయిల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. సో కాబట్టి మీకు నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఆదివాసీ గురించి నన్ను అడిగే వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నాను. వద్దు, అది కొనుక్కుని వేస్ట్ మన టైం. గ్రీన్గా ఇంకా కొంచెం లైట్ వేడిగా ఉందన్నమాట. సో ఎక్కడి నుంచి అయినా సరే నా హెయిర్ మంచిగా ఉండాలనుకుంటున్నాను నేను, అలాంటి వాటికి వెళ్ళకుండా. అండ్ అలా ఒకరు చెయ్యాలి, ఒకరు చేస్తే మనం కనీసం కొంతమందికి చెప్పడానికైనా అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి అస్సలకి మీరు ఎలాంటి ఆయిల్స్ని దీని మీద అస్సలు నమ్మొద్దు. నా ఫ్రెండ్ చెప్తూనే ఉంది నాకు, అది ఫేకే అని చెప్పి. లేదే, చూద్దాం, ఏదైనా త్వరగా రిజల్ట్ తెలిసిద్దా. కొంచెం అతి కదా, అతి వల్ల అట్లా వాడానమాట. దాదాపు 5 నెలలు అయిపోయింది, నో రిజల్ట్. ఇవి అసలు నాకు యూజ్ చేస్తేనే నా జుట్టు బాగుంది అనిపిస్తుంది అనమాట. మన మనసుకి చెప్తుంది కదా బాగుంది అని. సో ఇది వాడుతుంటే నాకు బాగుంది అని అయితే అనిపిస్తుంది. సో కాబట్టి ఇది ఈరోజు వీడియో అయితే కనుక. సో నేను ఇంకా నా హెయిర్ మొత్తానికి అయితే ఆయిల్ అప్లై చేసేసుకుంటాను. మీకు కనుక మన వీడియోస్ హెల్ప్ఫుల్ అనుకుంటే కనుక డెఫినెట్గా అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా రోజ్మెరీ వాటర్ ఇంకా మానలేదు, అయిపోయింది. బట్ ఆర్డర్ కూడా చేయలేదు. 2 బాటిల్స్ వాటి పక్కన పెట్టేశాను అంతే, తర్వాత మళ్ళీ యూస్ చేయలేదు. సో ఇంకా ఇప్పుడైతే అవి కూడా ట్రై చేసి మీకు రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా, మనం అంత ఏమి పెద్దగా బ్యూటీ కేర్లు, హెయిర్ కేర్లు మనం అంతేం ఫాలో అవ్వం. హెయిర్కి ఏవో కొన్ని ప్యాకులు పడేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఫేస్కి అయితే అస్సలు నథింగ్ ఏం వాడను. కాబట్టి నా ఛానల్లో వచ్చే కంటెంట్ అయితే కనుక ఒక నార్మల్గా ఉండేటోళ్ళకి ఇట్లాంటివన్నీ చూసినప్పుడు నిజమా కాదా అనిపిస్తుంది కదా. పాపం అందరూ రిస్క్ చేయలేరు, నేను కొంచెం రిస్క్ తీసుకుని మరి వాడి మీకు ఇది రివ్యూ ఇచ్చాను. సో కాబట్టి అందుకోసమైనా సరే నాకు వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి, చూసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.